గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్నారండి? అయితే ఈ వీడియో మీకోసమేనండి. డిగ్రీ కంప్లీట్ చేసి ఒక మంచి శాలరీతో లైఫ్లో సెట్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది నేను చెప్తానండి. మీరు 1-2 సార్లు వీడియోని పూర్తిగా చూసి ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే ద ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్స్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. దీనిలో భాగంగా క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి ఎటువంటి టార్గెట్స్ కూడా ఉండవు కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగాలండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే దీనిలో భాగంగా మొత్తం 50 ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో ముంబై బ్రాంచ్ నుంచి ఒక పోస్టు, జైపూర్ బ్రాంచ్ నుంచి ఒక పోస్టు, మిగతా పోస్టులన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు మస్ట్ అండ్ షుడ్గా మీకు కంప్యూటర్స్ మీద మినిమం నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ యూసేజ్, లోకల్ లాంగ్వేజ్. మీరు ఏపీకి అప్లై చేయాలనుకున్నారు కాబట్టి మీకు లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలండి. అలా కాకుండా మీరు వేరే స్టేట్కి జైపూర్ కానీ మహారాష్ట్ర కానీ అప్లై చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ వస్తే మీరు అప్లై చేయాలి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి? ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మొట్టమొదటిగా మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటిది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తర్వాత పేమెంట్ అనేది పే చేయడం, ఆ తర్వాత డాక్యుమెంట్ అండ్ స్కాన్ అప్లోడ్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మనం ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అంటే మొట్టమొదటిగా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన ఒక ఐడి క్రియేట్ చేసుకోవడం, లైక్ మన మొబైల్ నెంబర్ యూజ్ చేసి కానీ, మెయిల్ ఐడి కానీ, లేదా ఆధార్ యూజ్ చేసి కానీ మనం ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఆ ఐడి ద్వారా లోపలికి వెళ్ళి మన యొక్క పర్సనల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి డేటాను ఫిల్ చేసి ఈ ఉద్యోగానికి అప్లై చేస్తాము. ఆ తర్వాత దీనికి ఎంతైతే ఫీ అయితే ఉందో అది 1000, 2000 ఎంతైతే ఉందో ఆ ఫీ అనేది మనం ఆన్లైన్లో పే చేస్తాము. నెక్స్ట్ ఫీ అనేది పే చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. లైక్ ఐడి ప్రూఫ్ అంటే రేషన్ కార్డు ఇలాంటిది రాదండి. ఏదైనా సరే ఒక పాన్ కార్డు కానీ వస్తుంది. ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నమాట ఐడి ప్రూఫ్ కోసం. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫీ అనేది కూడా మనం ఆన్లైన్లోనే పే చేస్తాము. టు ద డెబిట్ కార్డు లేదా రూపే కార్డు, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదంటే మొబైల్ వాలెట్స్ ద్వారా అయితే ఈ పోస్ట్కి మనం ఆన్లైన్లో ఫీ అనేది పే చేస్తామండి. ఫీ విషయానికి వచ్చేపాటికి ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్, మేల్ అండ్ ఫిమేల్ అని ఎటువంటి లేకుండా 1000 రూపాయలు అయితే ఉందండి. అప్లికేషన్ ఫీ అనేది మనకి 15/5/2025 నుంచి 14/6/2025 లోపు అయితే మనం ఫీ అనేది పే చేయాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ కూడా మనం 15/5/2025 నుంచి 14/6/2025 లోపు మాత్రమే మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో మనం అప్లై చేయవలసి అయితే ఉంటుంది. టైం దాటిపోతే మనం ఎటువంటి అప్లై చేయడానికి కుదరదండి. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ, కాల్ లెటర్స్ కానీ ప్రతిదీ మనకి మెయిల్ ఐడి ద్వారా అయితే వస్తుందండి. లేదంటే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు సేవ్ చేసుకుని ఎప్పటికప్పుడు దాన్ని వాచ్ చేస్తూ ఉన్నా మీకు అనేది అప్డేట్ అనేది పూర్తి అప్డేట్ వస్తుందన్నమాట. మరి మనకు 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందండి. ప్రొబేషన్ పీరియడ్లో అక్షరాల 22,600 రూపాయలు ఇస్తారు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్ అయితే తీసుకుంటారనమాట. దీనిలో మనకి ప్రతి నెల సుమారుగా 34,725 రూపాయలు అయితే వస్తుంది. అదేవిధంగా టీఏడిఏ అలాంటివి కలుపుకుని, ఎక్స్ట్రా అలవెన్సెస్ కలుపుకున్న ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఇందులో ప్రశాంతంగా చేసుకున్న ఉద్యోగం అండి. ఎందుకంటే దీనికి ఎటువంటి టార్గెట్స్ అలాంటివి ఉండదు. బట్ ఇది ప్రైవేట్ సెక్టర్ అయినా కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనం తీసుకునే ఈ జాబ్ రోల్కి అయితే ఉంటుంది. టార్గెట్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా లైఫ్ను లీడ్ చేసుకుంటూ హ్యాపీగా చేసుకునే ఉద్యోగం అండి. మరి దీనికి ఎగ్జామ్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 120 నిమిషాలు అయితే ఇస్తారు. దీనిలో రీజనింగు, యాప్టిట్యూడు, ఇంగ్లీషు, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద అయితే ఉంటుంది. దీనిలో కనుక మీరు క్వాలిఫై అయితే మ్యాక్సిమం 98% మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయినట్టేనండి.
ఆ తర్వాత ఒక చిన్న ఎస్ఐ రైటింగ్ లేదంటే ఒక లెటర్ రైటింగ్ అయితే ఉంటుందండి. సో ఎందుకంటే మీరు క్యాషియర్గా చేస్తారు కాబట్టి బ్యాంకింగ్లో మీ రైటింగ్ స్కిల్ ఎలా ఉందో చెక్ చేయడం కోసమేనండి. సో నెక్స్ట్ జాబ్ లొకేషన్స్ అనేవి మనకి మ్యాక్సిమం ఏపీలోనే ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చేపాటికి హైదరాబాద్, వరంగల్, విజయవాడ. సో ఈ 3 లొకేషన్స్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటున్నాయండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 15 మే 2025 నుంచి 14 జూన్ 2025 వరకు అయితే ఉంటుందండి. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాట్ అనేది పూర్తి అప్డేట్ అనేది మనకి వెబ్సైట్లో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, లింక్ క్లిక్ చేసేటప్పుడు మొబైల్ అయితే ల్యాండ్స్కేప్ అండి, అడ్డంగా మొబైల్ తిప్పితే మాత్రమే మీకు ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. సిస్టంలో అయితే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. కొంచెం గట్టిగా ట్రై చేస్తే జాబ్ అనేది మీదే అండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.